ఈ వీడియోలో మనం జావా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం సోర్స్ కోడ్ అనేది రాసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, సోర్స్ కోడ్ అనేది రాసుకోవాలి. ఆ సోర్స్ కోడ్ అనేది మనం ఏ ఎక్స్టెన్షన్ లో సేవ్ చేసుకోవాలి అంటే, ఈ సోర్స్ కోడ్ ని మనం అయితే .java అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకోవాలి ఈ సోర్స్ కోడ్. సో ఈ సోర్స్ కోడ్ ఫైల్ ని .java ఫైల్ .java అనే ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి మనం అయితే ఈ సోర్స్ కోడ్ ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ చేసుకున్న ఈ సోర్స్ కోడ్ ని మనం ఏమంటామంటే జావా ప్రోగ్రామ్ అంటాం. మనం రాసే సోర్స్ కోడే మన జావా ప్రోగ్రామ్ అన్నమాట. సో మనం రాసిన ఈ జావా ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ మనం ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకోవాలి, ఇనిషియల్ గా .java ఫైల్ అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత అసలు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ సోర్స్ కోడ్ ని, ఈ .java ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ గా కంపైల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేసుకుంటామండి, కంపైల్ చేసుకుంటాం. సో ఫస్ట్ అయితే మనం కంపైల్ చేస్తాము, దట్ ఈస్ కాల్డ్ కంపైలేషన్. సో మనం అయితే ఈ జావా కోడ్ ని జావా కంపైలర్ యూజ్ చేసుకొని కంపైల్ చేసినాక ఇది ఏం చేస్తుంది సార్ అంటే, ఒక బైట్ కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. బైట్ కోడ్, ఈ బైట్ కోడ్ ని ఈ కంపైలర్ అయితే అవుట్పుట్ గా ఈ మనం కంపైల్ చేసిన ఈ జావా ఫైల్ కి కంపైల్ అయిన తర్వాత ఈ బైట్ కోడ్ అయితే ఈ జావా కంపైలర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సరే ఈ బైట్ కోడ్ ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, మనం ఎలా గుర్తుపట్టచ్చు ఈ బైట్ కోడ్ ని అంటే, ఈ బైట్ కోడ్ .class ఫైల్ పేరుతో సేవ్ అయిపోయి ఉంటుంది. .class అనే ఎక్స్టెన్షన్ తోటి ఒక ఫైల్ లాగా సేవ్ అయిపోయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కంపైల్ చేసామో మనమైతే ఆ ప్లేస్ లో చూసుకుంటే మనకైతే .class ఫైల్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అయితే ఈ .class ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడ సార్, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే JVM యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. JVM అంటే ఏంటి సార్? JVM అంటే ఏంటంటే జావా వర్చువల్ మిషన్. సో ఈ జావా వర్చువల్ మిషన్ యూజ్ చేసుకొని మనం అయితే ఈ బైట్ కోడ్ ఏదైతే జనరేట్ అయిందో .class ఫైల్ అనే బైట్ కోడ్, దాన్ని మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో మనం అయితే .class ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేసినాక, ఈ క్యాపిటల్ పెట్టుకుందాం. సో .class ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేసినాక మనకేమైందంటే, పర్టికులర్ గా ఇది మన ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ టైప్ అయితే ఆ మిషన్ సో మనం ఎప్పుడైతే JVM ని రన్ చేస్తామో అది ఈ బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. మిషన్ కోడ్ కన్వర్ట్ చేసి మనకైతే ఫైనల్ గా తర్వాత అవుట్పుట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లా మూవ్ ఆన్ అవుతుంది అంటే, ఇనీషియల్ గా ఫస్ట్ ఏమవుతుంది, సో ఈ జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అయితే మనం సోర్స్ కోడ్ రాస్తాము. సోర్స్ కోడ్ రాసిన తర్వాత దాన్ని .java అనే ఎక్స్టెన్షన్ తోటి, ఫైల్ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం అయితే ఏం చేస్తామంటే జావా కంపైలర్ యూజ్ చేసుకొని మనం ఏదైతే సోర్స్ కోడ్ జావా ప్రోగ్రామ్ రాసామో దాన్ని కంపైల్ చేసుకుంటాం. సో కంపైల్ అయిన తర్వాత మనకైతే జావా కంపైలర్ ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే, .class ఫైల్లో బైట్ కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ఏంటంటే, మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏదర్ లైనక్స్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, విండోస్ అయినా, ఏ టైప్ ఆఫ్ ఓఎస్ అయినా కానీ మనకైతే ఈ బైట్ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. దేన్ని యూజ్ చేసుకొని రన్ అవుతుందంటే JVM యూజ్ చేసుకొని
మనం అయితే అగైన్ ఈ డాట్ లెస్ ఫైల్లో జనరేట్ అయిన బైట్ కోడ్ని మనం అయితే రన్ చేస్తాము. అదైతే ఎగ్జిక్యూట్ అయిపోయి మన పర్టికులర్ ఓఎస్ బేస్డ్ మిషన్ కోడ్ అయితే మనకి డెవలప్ అయిపోయి దాని రెస్పెక్ట్ అవుట్పుట్ అనేది అయితే మనకి జనరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకైతే జావా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఉంది. సో ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. జావా ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మనం జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్.